सपनते वात संग निन्ना के तीसी मोलती ना बलाड़िया से निन्ना बपाड़िया की ढोलवा जावे प्रेमे होसा अक्सी दाना ये लते मनिया कटे लाड़िए गुड़िते। हाय हेलो फ्रेंड्स, वेलकम बैक టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్స్. ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియోలో నచ్చిన కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసాను. వీళ్ళైతే ఒకసారి అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే చూడండి ఫుల్ సాంగ్ తోటి. నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే లేదు. కానీ మీ నుంచి అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే కావాలి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే అలా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే ముందుగానే అయితే వస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సీక్రెట్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా 18లోకి అయితే వెళ్ళిపోదాం. మీ మొబైల్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ ఆన్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సాంగ్కి తగ్గట్టు బీట్స్, అదేవిధంగా స్టార్టింగ్లో మీకు అయితే ఈ విధంగా 3 గ్రూప్స్ అయితే ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో ఏదైతే ఉంటుందో దీన్ని ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఫోటోని డిలీట్ చేసుకోండి. ఇక్కడైతే మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫోటోని ఈ విధంగా మిడిల్లో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకో. సేమ్ ఇంతే నేను ఎలా చేస్తున్నా సో అలాగే అడ్జస్ట్ చేసుకొని ఎఫెక్ట్లో వెళ్ళి 3 డోస్ వెళ్ళి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది. కాబట్టి సో సింపుల్గా మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయాలి. సెకండ్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. దీని ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ డిలీట్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా లాస్ట్ వరకు తీసుకొచ్చి ఇక్కడైతే ఈ విధంగా అయితే మీరైతే మిడిల్లో ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. సింపుల్గా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మళ్ళీ థర్డ్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఈ థర్డ్ గ్రూప్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని డిలీట్ చేసుకోండి ఫోటోని. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సారీ, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్లో ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. బ్యాక్ వచ్చేయాలి. మీకైతే ఈ విధంగా అయితే గ్రూప్స్ అయితే కట్ అయిపోతాయి. సో లాస్ట్ ఇక్కడ వరకు అయితే జరిపేసేయండి మీరైతే గ్రూప్స్ని. సింపుల్గా ఒకసారి అయితే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకు వేరే లెవెల్లో. సో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీరైతే ఫుల్ స్క్రీన్లో ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ సిమ్ టాస్క్ మీడియాలో వెళ్ళండి, గ్రూప్లో వెళ్ళండి, మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ అనమాట. ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్లో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇలాగే బీట్ మార్క్ తగ్గట్టు ఒక్కొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఇదే విధంగా లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సీక్రెట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే యానిమేషన్లో అయితే యాడ్ చేసేస్తాను. మీకు ఏం చేస్తారంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే యారో పక్కన ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత సింపుల్గా బ్యాక్ చేయండి. సీక్రెట్ ఫైన్ అయితే సీక్రెట్ ఓపెన్ చేశారు కదా, అయితే కూడా బీట్ ఫైన్ అయితే ఓపెన్ చేసుకుని ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత ముందుకైతే వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో దగ్గర అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ ఫోటోకి అయితే మళ్ళీ యారో పక్కన ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్ ఈ యారో మీద క్లిక్ చేసుకొని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. చూడండి ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఫోటో అనేది గ్యాప్ అయితే ఇవ్వాలి.